విస్తారమైన నిశ్శబ్దమైన నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి సంతోషంగా నివసించేది. ఆ కోతి రోజంతా పండ్లు తింటూ, కొమ్మలపై దూకుతూ, చల్లని గాలిని ఆస్వాదించేది. అదే నదిలో ఒక మొసలి తన భార్యతో కలిసి జీవించేది. ఒకరోజు మొసలి చెట్టు దగ్గరకు వచ్చింది. దయగల కోతి మొసలికి కొన్ని జామ పండ్లు ఇచ్చింది. వాటి రుచి మొసలికి చాలా నచ్చింది. ఆ రోజు మొసలి కొన్ని జామ పండ్లు ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు ఇచ్చింది. పండ్లు తిన్న తర్వాత ఆమెకు అత్యాశ పుట్టింది. ఈ పండ్లు ఇంత తీపిగా ఉంటే ఇవి తిన్నా కోతి గుండె ఇంకా తీపిగా ఉంటుంది అని ఆమె అనుకుంది. ఆమె తన భర్తను కోతిని తీసుకురమ్మని చెప్పింది. ఎందుకంటే ఆమె కోతి గుండెను తినాలనుకుంది. కోతి తన స్నేహితుడే కావడంతో మొసలి చాలా బాధపడింది. అయినా భార్య కోపానికి భయపడి ఆ క్రూరమైన ఆలోచనకు ఒప్పుకుంది. మరుసటి రోజు మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించింది. అమాయకమైన కోతి నమ్మి మొసలి వెనుకపై కూర్చుంది. నదీ మధ్యలో మొసలి తన అసలు ఉద్దేశాన్ని కోతికి చెప్పింది. ఆ మాటలు విన్న కోతి ఒక్క క్షణం భయపడింది. కాని తన ధైర్యాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా ఉండి తక్షణమే తెలివిగా ఒక మార్గం ఆలోచించింది. కోతి ఏమాత్రం ఆందోళన చూపకుండా ప్రశాంతంగా, అయ్యో, నా గుండె జామ చెట్టుపైనే మర్చిపోయాను. అక్కడికి వెళ్లి తీసుకుందాం, తర్వాతే ముందుకు వెళ్దాం అని ఎంతో చాకచక్యంగా చెప్పింది. ఆ మాటలు నమ్మి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చింది. వెంటనే కోతి చురుకుగా చెట్టుపైకి దూకింది. సురక్షితంగా చెట్టుపై ఉన్న కోతి స్నేహంలో మోసం చేయకూడదు అని మొసలికి బుద్ధి చెప్పింది. మొసలి తన తప్పు గ్రహించింది. నీతి: బలం ఉన్నవాడే గొప్పవాడు కాదు, బుద్ధిని ఉపయోగించేవాడే నిజంగా విజయం సాధిస్తాడు. స్నేహంలో మోసం చేస్తే చివరికి నష్టమే, కానీ తెలివి, ధైర్యం ఉంటే ఏ ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు.